హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ పార్ట్లో ఈ క్లాస్లో ఓన్లీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఉంటుంది. తర్వాత క్లాసెస్లో డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొదటగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే డెఫినేషన్ మనం చూద్దాం. వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 డిఫరెంట్ కైండ్స్ ఆర్ క్లాసెస్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనం చూసినట్లయితే వర్డ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ పదాలనేవి 8 రకాలుగా ఏం చేయడం జరిగిందంట. 8 రకాలుగా 8 డిఫరెంట్ కైండ్స్గా డివైడ్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ సంవత్సరం పెరిగే కొద్దీ కూడా కొత్త పదాలు యాడ్ అవుతూ ఉంటాయి కదా. యాడ్ అయిన పదాలైనా సరే అవి ఈ 8 డిఫరెంట్ కైండ్స్లో ఏదో ఒక దాంట్లో అవి సెట్ అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఎన్ని పదాలన్నా ఉండనివ్వండి, ఆ పదాలన్నీ కూడా ఎన్ని రకాలుగా డివైడ్ చేయటం జరిగిందంటే 8 రకాలుగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, ఒక స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఆ స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నారు. ఇప్పుడు ఆ స్కూల్లో ఒకవేళ 1000 మంది స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళను కూడా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో ఆ క్లాసెస్లోనే వాళ్ళను కూడా పెట్టేస్తారు. సెక్షన్స్ అయితే ఉండొచ్చు కానీ క్లాస్ అయితే అదే కదా. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని వర్డ్స్ అన్నా ఉండనివ్వండి, అవి 8 డిఫరెంట్ కైండ్స్ ఆర్ క్లాసెస్గా డివైడ్ చేయటం జరిగిందనమాట. వాటిని ఏమంటారు అనంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఇప్పుడు ఈ డివైడ్ చేయటం అంటే ఈ విధంగా మనం డివైడ్ చేసామని చెప్పుకున్నాం కదా. దేన్ని ఆధారంగా చేసుకొని అనంటే అకార్డింగ్ టు దేర్ యూజ్, అంటే దట్ ఈజ్ అకార్డింగ్ టు ద వర్క్ దే డూ ఇన్ ఏ సెంటెన్స్. ప్రతి వర్డ్ కూడా సెంటెన్స్లో దానికంటూ ఒక పని ఉంటుంది. అది చేసేటటువంటి రోల్ ఏంటి? సెంటెన్స్లో వర్డ్స్ ఉంటాయి, మనకు తెలిసిందే. వర్డ్ అనేది సెంటెన్స్లో ఏ రోల్ ప్లే చేస్తుంది, ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి మనము ఈ విధమైనటువంటి ఈ 8 రకాలుగా వేరు చేయటం జరిగిందనమాట. కాబట్టి ఎప్పుడైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటే ఒక పదం ఉంది అని అంటే అది ఎప్పుడు కూడా ఒకటే అన్నట్టు కాదు. అది సెంటెన్స్లో ఏం పని చేస్తుంది అనేదాన్ని బట్టి అన్నమాట క్లాసిఫికేషన్. చూస్తే మనం ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని మీరు బాగా గమనించండి. నేను FAST ఫాస్ట్ అనేటటువంటి వర్డ్ని నేను యూజ్ చేస్తున్నాను. చూడండి, 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 4 సెంటెన్సెస్లో కూడా ఒకే వర్డ్ యూజ్ చేశాను. స్పెల్లింగ్ కూడా ఒకటే, ప్రొనౌన్సియేషన్ కూడా ఒకటే. అయితే ఈ 4 సెంటెన్సెస్లో ఫాస్ట్ అనేటటువంటి ఈ వర్డ్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తుంది. ఎలాగో మనం చూస్తాం. మొదటిది హీ ఈజ్ ఆన్ ఫాస్ట్. హీ ఈజ్ ఆన్ ఫాస్ట్. ఇక్కడ సెంటెన్స్ని మనం చూస్తే అతను ఉపవాసంలో ఉన్నాడు అని అర్థం. సో ఇక్కడ ఫాస్ట్ అనేది ఏంటి అని అంటే నౌన్. ఓకే, రెండవ ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఫాస్ట్ ఎవ్రీ సాటర్డే. ఐ ఫాస్ట్ ఎవ్రీ సాటర్డే. ప్రతి శనివారం నేను ఉపవాసము ఉంటాను. ఇక్కడ ఫాస్ట్ అనేది ఏంటంటే వర్బ్. ఫాస్టింగ్ కూడా అంటూ ఉంటాం మనం, అవును కదా. సో ఫాస్ట్ అనేది ఏంటి ఇక్కడ? వర్బ్. పైన ఫాస్ట్ అనేది నౌన్. థర్డ్ సెంటెన్స్ గమనించండి. షీ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్. ఓకేనా, షీ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్. మనం బాగా గమనించినట్లయితే షీ ఈజ్ ఏ రన్నర్. ఎవరు ఆమె? రన్నర్. ఆమె పరిగెత్తే ఆమె, అవును కదా. షీ ఈజ్ ఏ రన్నర్. ఎలాంటి రన్నరు? ఫాస్ట్ రన్నర్. ఎలాంటి రన్నరు? ఫాస్ట్ రన్నర్.
సో గమనించినట్లయితే ఇక్కడ ఏం చేయటం జరిగింది అని అంటే యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేయటం జరిగింది. అవును కదా, షీ ఈజ్ ఏ రన్నర్, ఆమె ఒక రన్నర్. ఎలాంటి రన్నర్? ఫాస్ట్ రన్నర్. సో ఇక్కడ రన్నర్ అనేది నౌన్ అయితే ఫాస్ట్ అనేది రన్నర్ అనే నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫాస్ట్ రన్నర్లో ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత దే రన్ ఫాస్ట్. సో దే రన్, వారు పరిగెత్తుతారు. ఎలాగా? ఫాస్ట్. సో ఈ ఫాస్ట్ అనే వర్డ్ రన్ అనే వర్బ్ని అది మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫాస్ట్ ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 4 సెంటెన్సెస్ ఉన్నాయి. 4 సెంటెన్సెస్లో నేను ఉపయోగించినటువంటి పదం FAST, ఫాస్ట్. స్పెల్లింగ్ కూడా అదే. అయితే మనం ఇక్కడ డెఫినేషన్లో చూసిన విధంగా అకార్డింగ్ టు దేర్ యూస్, అకార్డింగ్ టు ద వర్క్ దే డూ ఇన్ ఏ సెంటెన్స్, అది కదా బేస్. కాబట్టి ఆ పదం అనేది సెంటెన్స్లో చేసేటటువంటి పనిని ఆధారంగా చేసుకొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా చేయటం జరిగింది. ఇవన్నీ ఐడెంటిఫై చేయటం మనం కంప్లీట్గా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈజీగా కూడా మనం ప్రతి వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఊరకై 4 ఎగ్జాంపుల్ చూసి ఇవి ఎలాగా అని మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది దేన్ని బేస్ చేసుకొని అని అంటే అకార్డింగ్ టు దేర్ యూజ్ ఇన్ ఏ సెంటెన్స్. సెంటెన్స్లో ఆ వర్డ్ ప్లే చేసే రోల్ని బట్టి ఉంటుందన్నమాట. అంతేగాని స్పెల్లింగ్ని బట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది పలానా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మనం డిసైడ్ చేయడానికి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 8 ఏంటి అనేది మనం చూస్తాం. కోర్స్ తెలిసే ఉంటుంది. ఈరోజు క్లాస్లో జస్ట్ బ్రీఫ్గా మాత్రమే నేర్చుకుంటాం. మొదటిది నౌన్. మనందరికీ తెలిసిందే నౌన్ అనంటే ఏంటి అనంటే ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. సో ఈరోజు క్లాస్లో నేను చెప్పబోయేది వాటి యొక్క పర్ఫెక్ట్ డెఫినేషన్స్ అయితే కావు, కానీ మనం అర్థం చేసుకోవటం కోసం చెప్తున్నటువంటి డెఫినేషన్ అన్నమాట. తర్వాత మనం ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్ డెఫినేషన్తో పాటు అంతా డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవటం కోసం వాట్ ఈజ్ నౌన్ అంటే నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నేమ్ అంటే మనకు తెలుసు కదా, ఇట్ కెన్ బీ ద నేమ్ ఆఫ్ ఎ థింగ్. ఒక థింగ్ పేరు అవ్వచ్చు, ప్లేస్ పేరు అవ్వచ్చు, పర్సన్ పేరు అవ్వచ్చు, యానిమల్ పేరు అవ్వచ్చు, ఒక ఫీలింగ్ కూడా పేరు ఉంటుంది. సంతోషము, బాధ. సో దీస్ ఆర్ ఆల్ ఫీలింగ్స్. ఫీలింగ్కి కూడా పేరు. కాబట్టి నౌన్ అని అంటే నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఎగ్జాంపుల్ చూస్తాం. మై నేమ్ ఈజ్ ప్రదీప్. సో ప్రదీప్ అనేది ఏంటి ఇక్కడ? నౌన్. ఇండియా ఈజ్ మై కంట్రీ. సో చూడండి, ఇండియా అనేది ఇక్కడ మనం నౌన్గా చూస్తాం. ఓకేనా? సో నౌన్ అని అంటే ఏంటి? నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మై కంట్రీలో కంట్రీ అన్నా కూడా నౌనే. సో మరి ఎక్కువగా డెప్త్లో కాకుండా మనం సింపుల్గా నేర్చుకుందాం. ఓకేనా? సో కాబట్టి నౌన్ అంటే క్లియర్ అయిపోవాలి. వాట్ ఈజ్ నౌన్ అని అంటే నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. అది ఏదైనా కూడా దాన్ని పేరుతో పిలిచాము అని అంటే దట్ ఈస్ కాల్డ్ నౌన్. ఇంకా తిరిగే లేదు. సో నెక్స్ట్ ప్రొనౌన్. సో ప్రొనౌన్ అని అంటే ఏంటనంటే ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ నేర్చుకున్నాం, అవును కదా? ఈ నౌన్ స్థానంలో ఉండేది. ఇంకా చెప్పాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అని కూడా అంటాం. ఓకేనా? సో నౌన్ ఏదైతే పనిచేస్తుందో దాని స్థానంలో దానికి బదులుగా ఉండేదే ఏంటి? ప్రొనౌన్. సో చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్ అన్నాను. ఎవరు ఈ ఐ? ఎవరు ఈ ఐ అంటే అఫ్కోర్స్ ఒకవేళ నేనే అనుకోండి. ప్రదీప్ ఈజ్ ఏ టీచర్. మై నేమ్ ఈజ్ ప్రదీప్ అని అన్నాను. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ నెంబర్ 1లో మై నేమ్ ఈజ్ ప్రదీప్ అని అన్నాను. ఐ ఆమ్ ఏ టీచర్ అని అన్నాను. సో ఇక్కడ ఐ అంటే ఎవరు? ప్రదీప్. సో ప్రదీప్ అని మరలా రాయకుండా సో ప్రదీప్ బదులుగా నేను ఏం చేశాను? ఐ అనేటటువంటి ప్రొనౌన్ని యూజ్ చేయడం జరిగింది. షీ ఈజ్ ఏ గ్రేట్ ఉమెన్. సో ఎవరా షీ అంటే ఆ షీకి ఒక పేరుంది, ఆవిడకు ఒక పేరుంది. అయితే ఇక్కడ ఆ పేరు అంటే దాని అర్థం నౌన్. దాన్ని యూజ్ చేయకుండా ఏం యూజ్ చేసాం? ఆ నౌన్ ప్లేస్లో ప్రొనౌన్ని యూజ్ చేసాం. క్లియర్ ఫ్రెండ్స్? ఆ తర్వాత యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ అని అంటే
An adjective describes or modifies a noun or a pronoun. నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేస్తుంది, లేక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తుంది. అంటే యాడ్జెక్టివ్ అని అంటే ఇట్ టెల్ సంథింగ్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. నౌన్కి ప్రొనౌన్కి సంబంధించి ఏదైనా డిస్క్రైబ్ చేస్తుంది, లేకపోతే దాన్ని మోడిఫై చేస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? సో చూడండి, రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్. సో ఇక్కడ క్లవర్ బాయ్, ఎవరు క్లవర్? రవి, అవును కదా? సో కాబట్టి రవి అనే వ్యక్తి గురించి ఇక్కడ సంథింగ్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎవరు రవి అంటే రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఎవరు రవి? రవి క్లవర్ బాయ్. సో ఈ క్లవర్ అనే వర్డ్ ఏం చేస్తుంది? రవి అనే నౌన్ గురించి చెప్తుంది, అవును కదా? ఎవరు క్లవర్? రవి కదా. షీ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, ఎవరు బ్యూటిఫుల్? షీ. షీ అనే ప్రొనౌన్. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? యాడ్జెక్టివ్ అంటే ఏం చేస్తుంది? నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ సంథింగ్ చెప్తుంది అని దాని అర్థం. క్లియర్ ఫ్రెండ్స్? ఆ తర్వాత మనం చూసినట్లయితే వర్బ్. ఏ వర్బ్ ఇండికేట్స్, వర్బ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్, ఒక యాక్షన్ ఇండికేట్ చేస్తుంది, ఆర్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ కండిషన్. సో పని, యాక్షన్ ఇన్ ద సెన్స్ పనిని అది ఇండికేట్ చేస్తుంది, లేకపోతే స్థితిని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. సో యాక్షన్. స్టేట్ ఆఫ్ బీయింగ్, అమర్ ఈజ్ ఏ టీచర్, తన యొక్క స్థితి. వాట్ ఈజ్ అంటే చూసారు, అమర్ ఈజ్ ఏ టీచర్, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ కండిషన్. ఓకేనా? సో వర్బ్ టాపిక్ మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటాం. ప్రస్తుతానికి వర్బ్ అంటే యాక్షన్ని కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ని కానీ ఇండికేట్ చేసేటటువంటి వర్డ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ తర్వాత యాడ్వర్బ్. యాడ్వర్బ్ అని అంటే అన్ యాడ్వర్బ్ మోడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ వర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ లేదా ఇంకొక యాడ్వర్బ్ని కానీ మోడిఫై చేసినా డిస్క్రైబ్ చేసినా దాన్ని ఏమంటారంటే యాడ్వర్బ్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ చూసాం. హీ కంప్లీటెడ్ ద వర్క్, అతను పనిని కంప్లీట్ చేశాడు. సో కంప్లీట్ అనేది ఏంటి ఇక్కడ? వర్బ్. ఎలా చేశాడు? క్విక్లీ. సో ఈ క్విక్లీ అనేటటువంటి వర్డ్ ఏం చేస్తుంది? ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? ఎవరికి అది సంథింగ్ యాడ్ చేస్తుంది అంటే కంప్లీట్. ఎలా కంప్లీట్ చేశాడు? క్విక్గా కంప్లీట్ చేశాడు. సో క్విక్లీ అనేది ఎవరికి సంబంధించిందంటే కంప్లీట్ అనే వర్బ్కి సంబంధించి. సో కాబట్టి క్విక్లీ అనేది ఏం చేసింది? ఇక్కడ వర్బ్ని మోడిఫై చేసింది, కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? అది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద ఫ్లవర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో చూడండి, బ్యూటిఫుల్ ఎవరు? ఫ్లవర్. సో ఫ్లవర్, ద ఫ్లవర్ అంటే నౌన్, అవును కదండి? సో ఈ ఫ్లవర్ ఎలాంటి ఫ్లవరు? బ్యూటిఫుల్ ఫ్లవర్, అవును కదా? సో కాబట్టి బ్యూటిఫుల్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు యాడ్జెక్టివ్ అవుతుంది? ఫ్లవర్ అనే నౌన్ని ఇది ఏం చేస్తుంది? డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు వెరీ అనే వర్డ్ మనం చూసినట్లయితే వెరీ బ్యూటిఫుల్. సో వెరీ బ్యూటిఫుల్ అంటే ఈ వెరీ అనే వర్డ్ ఏం చేసింది? బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో బ్యూటిఫుల్ అనేది ఆల్రెడీ యాడ్జెక్టివ్, ఈ యాడ్జెక్టివ్ని వెరీ అనేది ఏం చేస్తుంది? డిస్క్రైబ్ చేస్తుంది, సంథింగ్ యాడ్ చేస్తుంది. కాబట్టి వెరీ అనేది ఇక్కడ ఏమవుతుందని అంటే యాడ్వర్బ్ అవుతుంది. హీ రన్స్ వెరీ ఫాస్ట్. సో చూడండి, హీ రన్స్ పరిగెత్తుతాడు. ఎలా పరిగెత్తుతాడు? ఫాస్ట్గా పరిగెత్తుతాడు. సో ఇక్కడ ఫాస్ట్ అంటే ఏంటి? యాడ్వర్బ్. ఎందుకు యాడ్వర్బ్ అయింది? రన్ అనేటటువంటి వర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అయింది. ఇక్కడ వెరీ ఫాస్ట్ అనే వర్డ్ కానీ చూసినట్లయితే ఫాస్ట్ అనేది ఆల్రెడీ యాడ్వర్బ్, ఈ వెరీ అనేది ఫాస్ట్ అనే యాడ్వర్బ్ని మరలా డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఒక యాడ్వర్బ్ని కూడా ఏం చేస్తుంది? డిస్క్రైబ్ చేస్తున్నారు, సంథింగ్ యాడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వెరీ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. సో కాబట్టి యాడ్వర్బ్ అంటే వర్బ్ని మాడిఫై చేయొచ్చు, యాడ్జెక్టివ్ని మాడిఫై చేయొచ్చు, అదేవిధంగా యాడ్వర్బ్ని మాడిఫై చేసినా కూడా దాన్ని యాడ్వర్బ్ అని అంటారు. క్లియర్ ఫ్రెండ్స్? ఆ తర్వాత మనం చూస్తే ప్రపోజిషన్. సో వాట్ ఈజ్ అ ప్రపోజిషన్ అంటే ఎ ప్రపోజిషన్ ఎక్స్ప్రెసెస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు అనదర్ వర్డ్. సో చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే టేబుల్
మై పాకెట్ ఉంది కదా. సో ఈ బుక్కి, టేబుల్కి, ఈ పెన్కి, మై పాకెట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది? వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ అంటే బుక్ అనేది టేబుల్ పైన ఉంది, ఆన్. పెన్కి, మై పాకెట్కి ఉన్న రిలేషన్ ఏంటి? పెన్ అనేది పాకెట్ లోపల ఉంది, ఇన్. సో కాబట్టి ప్రపోజిషన్ అంటే అది. ప్రపోజిషన్ అంటే ఏం చేస్తుంది? ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్కి అనదర్ వర్డ్, వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. దాన్ని ప్రపోజిషన్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూస్తే కంజంక్షన్. సో చూడండి, జంక్షన్ పేరులోనే కంజంక్షన్ అంటే ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్. కంజంక్షన్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్. ఇది ఏం చేస్తుంది? రెండు పదాలని కానీ, రెండు ఫ్రేజెస్ని కానీ, క్లాజెస్ని కానీ అది జాయిన్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఏ పెన్, ఏ పెన్సిల్, ఐ వాంట్ ఏ పెన్ అండ్ ఏ పెన్సిల్ అండి. ఇక్కడ పెన్ అనే పెన్, పెన్సిల్ అనే వర్డ్స్ని జాయిన్ చేసింది ఎవరు? అండ్. సో అండ్ అనేది ఇక్కడ రెండు పదాలని కలిపి కంజంక్షన్ అయింది. ఓకేనా. సో షీ స్టడీస్ ఇన్ ద లైబ్రరీ ఆర్ ఇన్ హిజ్ రూమ్. ఆమె ఎక్కడ చదువుతుంది? లైబ్రరీ. చూడండి, ఇన్ ద లైబ్రరీ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 3 వర్డ్స్ ఉన్నాయి. సో కాబట్టి అదేంటి? ఫ్రేజ్. ఇన్ హిజ్ రూమ్ ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. ఇది ఒక ఫ్రేజ్. ఇన్ ద లైబ్రరీ, ఇన్ హిజ్ రూమ్ అనేటటువంటి ఫ్రేజెస్ని ఏం చేసింది? ఇక్కడ ఓఆర్ అనేది కలిపింది. కాబట్టి ఇక్కడ ఇదేంటి? రెండు ఫ్రేజెస్ని కలిపి కంజంక్షన్ అయింది. సో మీరు ఫ్రేజ్ గురించి, అదేవిధంగా క్లాజ్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, ఫ్రేజ్, క్లాజ్, సెంటెన్స్ అని. ఆ వీడియోని వాచ్ చేస్తే మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనం చూస్తే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. యూ వర్క్ హార్డ్ అనేది ఒక క్లాజ్, యూ విల్ పాస్ అనేది ఒక క్లాజ్. ఈ రెండు కలిపి ఒక సెంటెన్స్ అయింది. సో ఓకేనా. సో ఇది మొత్తం కూడా ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో 2 క్లాజులు ఉన్నాయి, రైట్. ఇప్పుడు ఈ 2 క్లాజులు ఎవరి సహాయంతో కలిశాయి? ఇఫ్తో కలిశాయి. కాబట్టి ఇఫ్ అనేది ఏంటి? ఇక్కడ కంజంక్షన్. సో కంజంక్షన్ అనేది వర్డ్స్ని కానీ, ఫ్రేజెస్ని కానీ, క్లాజెస్ని కానీ, సో వేటినైనా సరే ఇది ఏం చేస్తుందని అంటే కలుపుతుంది అని అర్థము, రైట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చివరిగా ఇంటర్జెక్షన్ అంటే చూస్తాం. ఇంటర్జెక్షన్ ఏం చేస్తుందనంటే ఎక్స్ప్రెసెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్. ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎమోషన్ ఆర్ ఎనీ షార్ట్ ఎక్స్క్లమేషన్. సో దీనికి ప్రత్యేకించి ఒక అర్థం అంటూ ఉండదు, కానీ ఇది ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని లేక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఒక సౌండ్. దానికి ఏముండొచ్చు? దట్ మే నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్, బట్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. చూడండి, వి లాస్ట్ ద మ్యాచ్ అని ఆయన చెప్తూ ముందేమన్నాడు? ఓ ఓ తెలుగులో మనం అయ్యో, కుయ్యో, మొర్రో అంటాం చూసారా? అవి కూడా ఏంటి? ఇంటర్జెక్షన్సే. సో చూడండి, ఇట్ ఈస్ పెయిన్ఫుల్, అవుచ్. చూడండి, అవుచ్, ఇంటర్జెక్షన్. యు ఆర్ రైట్, నువ్వు రైట్, ఎస్. కొన్నిసార్లు ఏదైనా అంటాం, మనం ఏదైనా సాధించామనుకోండి, ఎస్ అని అంటాం. సో ఎస్, చూసారా, ఇంట్రడక్షన్. అదేవిధంగా గెట్ అవుట్ అని చెప్పేటప్పుడు హే గెట్ అవుట్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఎమోషన్ తెలియజేయటం, లేకపోతే ఎనీ షార్ట్ ఎక్స్క్లమేషన్. చూడండి, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. సో వీటిని ఇంటర్జెక్షన్స్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, అదైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. మనం నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.